ఇంకోటి అటు సెంట్రల్లో చూసుకున్నా కూడా మోడీ ఆప్కి బార్ 400 బార్ అన్నారు, అది కాస్త 240 స్థానాలకే పరిమితం అయిపోయింది. సో ఏం చెప్పదలుచుకున్నారు మరి? మీలాగా మీడియా వాస్తవాలు పబ్లిక్లో పెడుతుంది, కానీ ఆ నేషనల్ మీడియా కానీ స్టేట్ మీడియా కానీ ఆ పెద్ద పెద్ద ఛానళ్ళు మొత్తం ఆ కేసీఆర్కి లొంగినారు, బీజేపీకి లొంగినారు. మొత్తం అవాస్తవ రిపోర్ట్లు చూపిస్తారు. మేం పబ్లిక్లో తిరిగిన వాళ్ళు అరే ఎవరికి ఉద్యోగం రాలేదు, ప్రైస్ హైక్ నెత్తి మీద ఉన్నది, ఇల్లు ఎవరికి దొరకలేదు, బిజినెస్ ఆపర్చునిటీ లేదు, కరప్షన్ అవుతుంది, సామాజిక న్యాయం అయితలేదు, ప్రతి ఒక్క జగ ప్రామిస్ చేసింది అమలు అయితలేదు, ఒక్క స్కీమ్ కూడా దొరకలేదు. అరే ఎక్కడి నుంచి గెలుస్తారా బై వీళ్ళు, పబ్లిక్ పిచ్చోళ్ళు అని ఆలోచించినాం. దాని తర్వాత ఇప్పుడు పబ్లిక్ చూపించింది. ఏం చూపించింది? నువ్వు ప్రామిస్ చేయకపోతే నీకు ఇంటికి పంపించేస్తాం. జగన్కి పంపించినారు, కేసీఆర్కి పంపించినారు, అండ్ నరేంద్ర మోదీకి కూడా గేట్ దాగా తెచ్చి ఇడిచినారు. 2 times బీజేపీ చెప్పే వ్యక్తి ఇవాళ ఎన్డీఏ. అండ్ ఇద్దరు ఉన్నారు. ఎవరున్నారు? నితీష్ ఉన్నాడు, ఇంకా చంద్రబాబు నాయుడు ఉన్నారు. నితీష్ ఎవరు? పెద్ద జోకర్, ఏ సైడ్ కూడా వెళ్ళిపోతాడు. ఇప్పుడు 6-7 sides పోయినాడు. చంద్రబాబు నాయుడు ప్రాబ్లం ఏం? నువ్వు ఏదైనా చేయి నరేంద్ర మోదీ, నేను అడగను, నువ్వే నాకు ప్రధానమంత్రి, నువ్వే నాకు హీరో, కానీ ఒక్క ప్రామిస్ చేయి, జగన్కి లోపల పంపి. 6 monthsలో లోపల పంపించకపోతే చంద్రబాబు కూడా ఇక్కడక్కడ తిరుగుతాడు. నితీష్కితో అలవాటు. సో ఎప్పుడు గవర్నమెంట్ పడిపోతుంది ఆ దేవుడికి తెలుసు. సో ఇట్లాంటి సీన్లో కాంగ్రెస్ పార్టీ డే బై డే పవర్ఫుల్ అవుతుంది, యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది. పబ్లిక్ అర్థం చేసుకున్నది, ఎవరేం ప్రామిస్ చేసింది చాలా జాగ్రత్తగా మీరు ప్రామిస్కి అమలు చేయాలి, అమలు చేయకపోతే మీకు దారి చూపిస్తాం. దానికోసం కాంగ్రెస్ 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 అండ్ ఫ్యూచర్ ఇవాళ రాహుల్ గాంధీ బర్త్డే కాబట్టి ఆ పప్పు నిప్పు అయిపోయినాడు. ఉట్టి నిప్పు నిప్పు నిప్పు. ఫ్యూచర్ ప్రధానమంత్రి 2029లో నేను గోడ మీద రాసేస్తా నా రక్తంతో, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి. దానికంటే ముందు అవుతాడు, కానీ నేను రక్తంతో రాయాలి అని మాట్లాడుతున్నా అని 29 టైం తీసుకుంటున్నాను.